వారు నావారు. ఎవరు వారు? నావారు. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక. ఏంటి ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి దైవ సేవకులు వయసు పెరిగే కొలది మరీ చిన్నపిల్లలాగా అయిపోతున్నారు అనుకుంటున్నారా? చిన్నపిల్లలు ఆ మాట అంటుంటారు కదండి. ఏమని? ఇది నాది, నేను ఇవ్వను, ఇది నాది అంటుంటారు కదా. మీరు ఎంతో ముచ్చటగా అందరితో చెప్తుంటారు కదా. మీ పిల్లలు పెరుగుతూ ఉంటే ఎదుగుతూ ఉంటే వాడు ఎలాగంటున్నాడండి, మీ మనవల గురించి మీ మనవరాళ్ళ గురించి ఎంత ముచ్చటించి చెప్తుంటారో, వాళ్ళు చేతులు ఎత్తి అల్లుయ్యా అంటున్నారు అని చెప్తుంటారు కదా. అలాగా ఇది నాది. ఎస్, ఆశ్చర్యకరంగా బైబిల్ గ్రంథంలో కూడా ఓ దగ్గర దేవుడు అలాగే అంటారు. నాకు అలాగే అనిపించింది. 105వ కీర్తన 15వ వచనంలో కీర్తనకారుడు దావీదు ఆ మాట రాస్తాడు. దేవుడు అంటున్న మాటగా తను రాస్తాడు. ఏమంటాడంటే, డు నాట్ టచ్ మై అనాయింటెడ్ వన్స్. ఇంగ్లీష్ బైబిల్లో అంటారు అలాగా. బహుశా 16వ వచనంలో కానీ ఆ కీర్తనలో ఉంటుందేమో, నాకు తెలీదు. ఇంగ్లీష్ బైబిల్ నేను చెప్తున్నాను. ఓకే. అండ్ డూ నో హార్మ్ టు మై ప్రాఫిట్స్. నా ప్రవక్తలకు హాని చెయ్యకుడి. హెచ్చరికలు. డు నాట్ టచ్ మై అనాయింటెడ్ వన్స్. నేను అభిషేకించుకున్నటువంటి వారిని ముట్టరాదు. దేవుని బిడ్డలారా, ఇతని గురించి రాశారు దేవుడు ఇక్కడ. ఒకరు, నేను అభిషేకించుకున్న వారిని. 2, నా ప్రవక్తలు. ఇందులో పాత నిబంధన కదా, మనకు వర్తించదు అనుకోవద్దు. మనకు కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకు అంటే, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము 25, 26 వచనాల్లో రాయబడిన మాటలు ఏంటంటే, యూ హ్యావ్ నౌ రిసీవ్డ్ అన్ అనాయింటింగ్ బై విచ్ యూ నో ద ట్రూత్ అండ్ నోబడీ నీడ్స్ టు టీచ్ యూ. మీరు అభిషేకింపబడిన వారు కనుక మీకు ఎవరు బోధింపనక్కరలేదు. నంబర్ 1. నంబర్ 2, ఈ అభిషేకం సత్యం కానీ ఇది కౌంటర్ఫీట్ కాదు, అంటే అబద్ధం కాదు. ఇందులో నిలుచుండుడి అని చెప్తారు. ఎవరు ఈ అభిషేకింపబడిన వారు? నూతన నిబంధనలో వారు ఎవరు అంటే, యేసు ప్రభుల వారిని శిరస్సుగా పెట్టుకున్న వారిని. అంటే యేసు మన శిరస్సు. ఎందుకు మన శిరస్సు అంటే, ఆయన ఆలోచనల చెప్పున నడుచుకుంటున్నాం మనం. ఆయన ఆలోచనలు ఎలా తెలుసు మాకు అంటే, 2 విషయాలు మళ్ళా. ఒకటి, ఆయన ఆలోచనలన్నీ ఆయన గ్రంథంలో ఉన్నాయి. సో ఈరోజు నువ్వు బైబిల్ చదవకపోతే ఆయన ఆలోచనలు నీకు తెలీదు. నంబర్ 1. నంబర్ 2, మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, యు నౌ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నారు. ఎవరు కలిగి ఉన్నారని పై వాక్యాలన్నీ కూడా మనము రెఫర్ చేసుకుంటూ వస్తే, వారు ఎవరు అంటే, ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు యేసుక్రీస్తు వారి మనసును కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వారు మనసును కలిగి ఉండటమే కాదు, యేసుక్రీస్తు వారు మాటలు చదువుతూ ఆ మాటలు పాటించేవారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాటలు, తలంపులను బట్టి నడుచుకుంటున్నవారు కనుక దే ఆర్ ది అనాయింటెడ్ వన్స్ ఆఫ్ క్రైస్ట్. ఓకే. 1. 2వ మాట ఏంటంటే, అనేక సంవత్సరాల క్రితం నేను సేవ ప్రారంభించక మునుపు, రక్షింపబడిన వెంటనే, బాప్తిసంగా తీసుకోలేదు, పాస్టర్ గారు నేను కలిసి ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి వెలుగొచ్చి నా మీద పడ్డది. ఎందుకంటే ఈయన యేసుక్రీస్తు వారి నామమును బట్టి అభిషేకింపబడుతున్నాడు అని ప్రార్థన చేశారు ఆయన. ఆ ప్రార్థనకి దేవుని సన్నిధి నుండి దిగి వచ్చే ఆ మహిమ కిరణాలు నా మీద పడగానే నేను కింద పడిపోయి స్రో తప్పిపోయి పడిపోయాను. ఏం జరుగుతుందో తెలీదు. నా ఆత్మ నా శరీరాన్ని విడిచిపెట్టింది.
ఎక్కడికో ప్రయాణమై వెళ్ళిపోయింది. ఆ తర్వాత నా శరీరం విడిచిపెట్టిన ఆత్మ మళ్ళా తిరిగి రావటం మళ్ళీ నాకు తెలుసు, తిరిగి వస్తుంది స్పీడ్గా. ఎక్కడికి వెళ్ళింది అంటే బహుశా పరలోకానికి వెళ్ళింది. ఎక్కడికి తిరిగి వస్తుందంటే మళ్ళీ నా శరీరంలోకి వస్తుంది. అది నేను గమనించాను. ఈ అభిషేకము అసాధారణమైనటువంటి దైవాభిషేకము. ఎప్పుడైనా ప్రేరేపణ కలిగితే, దేవుడు నడిపింపు అయితే వీటిలన్నిటికీ అర్థాలు చెప్తాను. కానీ అభిషేకింపబడ్డాను, ఆ తర్వాత సేవకులు నేను చెప్పిన తర్వాత ఆయన కొంత క్లారిటీ ఇచ్చారు. కానీ అత్యధికంగా క్లారిటీ ఇచ్చిన వారు నాకు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి అభిషేకంతో కూడినటువంటి మాటలు ఈ ఉదయం మీరు వింటున్నారు కనుక యు ఆర్ అండర్ మై అనాయింటింగ్. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకములో మీరు కూడా ఉన్నారు ఇప్పుడు. నంబర్ 1 ఇది నంబర్ 2 పాయింట్. నంబర్ 3, దేవుడు నన్ను పిలిచిన పిలుపులో ప్రవక్తగా పిలిచారు. నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ నువ్వు చెప్పకపోతే నువ్వే నమ్మటం లేదు కదా అని దేవుడు నన్ను గద్దించేటప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టాను. ఇన్ ఆల్ హ్యూమిలిటీ, కన్నీళ్ళతో చెప్తున్నానండి. నాకు అర్హత లేదండి దేవుని సేవకుడిగా పిలువబడటానికి, ఒక విశ్వాసగా ఉండటానికి, యేసయ్యా అని పిలవటానికి కూడా అర్హత లేదు నాకు అర్హత కలిగించిన ప్రభువు పిలిచాడు. నాకు అర్హత కలిగించిన ప్రభువు నన్ను ప్రత్యేకించుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, నాలో ఏ యోగ్యతలు చూశాడో, ఏం చూశాడో నాకు తెలియదు. నాకు ఏ యోగ్యత లేదు. ఆయన కనబడే అర్హతలు నాలో ఏమీ లేకపోయినప్పటికీ ఆయన కృపనిచ్చి హీ గేవ్ మీ ఇమ్మెన్స్ అమౌంట్స్ ఆఫ్ మర్సీ అండ్ కంపాషన్. దైవ కృపించి నన్ను నిలవబెట్టించుకున్నాడు. అందుకే ఏంటట, డోంట్ టచ్ మై అనాయింటెడ్ వన్స్. నేను అభిషేకించుకున్నటువంటి వారిని మీరు ముట్టవలదు. నా ప్రవక్తలకు డూ నో హార్మ్ టు మై ప్రాఫిట్స్. నా ప్రవక్తలకి హాని చెయ్యరాదు. నా మాటలలో మీరు ఉన్నారు కనుక మిమ్మల్ని ముట్టిన వారు ఆయన కంటి పాపను ముడుతున్నారు. బీ కేర్ఫుల్, ఖబర్దార్. డోంట్ టచ్ ద చిల్డ్రన్ హూ హ్యావ్ బీన్ గివెన్ టు మీ బై ద లార్డ్. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు ముట్టడానికి వీల్లేదు. అందుకే ఏంటంటే భక్తులు అంటారు, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను గతకాలం, కాచెను గతకాలం. ఏ కాలమైనా కాచేవాడు మన పక్షాన ఉన్నాడు. హీ విల్ నాట్ అలౌ హిజ్ అనాయింటెడ్ టు బి టచ్డ్ బై ఎనీబడి. యేసుక్రీస్తు వారిని, వారి శిరస్సుగా పెట్టుకున్నటువంటి వారిని ఎవరిని కూడా మొట్టనివ్వడు. సాతాను కానీ, వాడు అనుచరులు కానీ, మనుషులు కానీ, గ్యాంగులు కానీ, గ్రూపులు కానీ, డిపార్ట్మెంట్లు కానీ, అథారిటీస్ కానీ, అధికారులు కానీ, వాయుమండలంలో ఉన్నటువంటి చీకటి శక్తులు సమూహములు కూడా ముట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. పరిశుద్ధ ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది అనాయింటింగ్, థ్యాంక్ యూ ఫర్ ద సెపరేషన్. మమ్మల్ని అభిషేకించుకున్నందుకు వందనాలు, మమ్మల్ని ప్రత్యేకించుకున్నందుకు వందనాలు. మీ అగ్ని కంచి మా చుట్టూ వేసి కాపాడుతున్నందుకు వందనాలు. నీ నామమునకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.